హైదరాబాద్లో 79వ స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే గోల్కొండ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. ఆగస్టు 15కు గోల్కొండ కోట సిద్ధమవుతుంది. ఇక్కడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లాగ్ హోస్టింగ్ చేయబోతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. వందలాది సీసీ కెమెరాల మధ్యలో వేలాది మంది పోలీస్ అధికారులు వారి బందోబస్తు మధ్యలోనైతే ఈ యొక్క ప్రోగ్రాం అనేది కొనసాగనుంది. ఇక్కడ మనం చూస్తున్నాము గోల్కొండ కోట పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎక్కడ చూసినా కానీ అడుగడుగున సీసీ కెమెరాలు అనేటివి కనబడతాయి. అంతేకాకుండా సాయంత్రం టైంలో ఈ గోల్కొండని చూసేందుకు ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే తిరంగ్ థీమ్లోనైతే ఆ యొక్క లైట్లు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో విఐపీస్ అందరూ ఇక్కడికి చేరుకుంటారు. కాబట్టి ఈ గోల్కొండ కోట ఎంతో అందంగా ముస్తాబవ్వబోతుంది. ప్రతి సంవత్సరం కూడా గోల్కొండలో ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఇక్కడికి రావడం కావచ్చు, ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా గోల్కొండ కోటకు సంబంధించి కూడా రాజుల కోట కావడం, ఆ కోట పైన ఈ తిరంగ్ జెండా అనేది ఎగరడం ఎంతో గర్వకారణంగా భారతీయులు చేసుకోబోయే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఇది మా జెండా, ఇది మా దేశం అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఎంతోమంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చేందుకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతం ఈ యొక్క విఐపి మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రోజంతా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ప్రాంగణం అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడం కావచ్చు. గోల్కొండ కోటకు సంబంధించి పూర్తి స్థాయి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అందులో మానిటర్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు అనేటివి కంప్లీట్ అయ్యాయి. అంతేకాకుండా చాలా ఘనంగానైతే ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ గోల్కొండ కోటలో జెండా అనేది ఎగురుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం అయితే చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అనేటివి జరిగాయి. ఒక్కరోజు ముందుగా మాత్రం పూర్తి స్థాయిలో మానిటర్ అనేది జరుగుతూ ఉంటుంది. బాంబ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి రావడం, అంతేకాకుండా ఇక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తి ఫుటేజ్ ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పూర్తి స్థాయి మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడా కూడా గోల్కొండ చుట్టుపక్కల దాదాపుగా 3 కిలోమీటర్లు రేడియస్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వందలాది మంది పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మనోహర్తో లిఖిత, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.